తిరుపతిలో రౌడీయిజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెంచి పోషించింది కరుణాకర్ రెడ్డేనని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. కరుణాకర్ రెడ్డి నియంతృత్వ పోకడలను భరించలేకనే వైసీపీని కార్పొరేటర్లు వేడుతున్నారని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం తన నివాసంలో మీడియాతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ లేదని ఆరోపిస్తున్న కరుణాకర్ రెడ్డి తన పార్టీకి మెజారిటీ ఉంటే ఎందుకు ఓటింగ్కు కౌన్సిలర్లను పంపలేదని ఆయన ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశంకు వెళ్తున్న తమను ఎస్వి యూనివర్సిటీ సమీపంలో అడ్డుకొని దౌర్జన్యానికి వైసీపీ నాయకులు దిగారని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తే ఎన్డీఏ కూటమి నాయకులు దౌర్జన్యం చేశారని, కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారనే కానీ నాయకులు కాదన్న వాస్తవాన్ని కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. తిరుపతి నగరంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక షెడ్యూల్ విడుదలైన సందర్భం అందరికీ తెలుసు. ఈరోజు జరగాల్సిన తిరుపతి నగరపాలిక డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేకుండా వాయిదా వేసుకున్నారు ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చెప్పడం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో తిరుపతిలో ఎలా కరుణాకర్ రెడ్డి నిర్వహించారో తిరుపతి ప్రజలందరికీ తెలుసు. గత 3.5 సంవత్సరాల ముందు తిరుపతి ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఎలా నిర్వహించాడో అందరికీ తెలుసు. 50 మంది కార్పొరేటర్లు ఉంటే 50 మందిని ఇనానిమస్ చేసుకోవాలని ప్రయత్నించాడు. అదేదో ఒకటి తప్పై పోటీలో నిలవడం జరిగింది. ఆ ఒకటి ఖచ్చితంగా గెలవడం కూడా జరిగింది. అటువంటి సంస్కృతి తిరుపతి ప్రజలకు నేర్పించిన విద్య కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పాలనలో ఇక్కడ తిరుపతిలో కరుణాకర్ రెడ్డి రాజారెడ్డి పాలన ఆయన వచ్చినప్పటి నుంచి గత 30 సంవత్సరాలుగా ఎన్నికల్లో అమలు చేస్తున్నారు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తున్నారు. ఈరోజు 4 కార్పొరేటర్ని ఎన్డీఏ కూటమి కిడ్నాప్ చేశారని అసత్య ప్రచారం చేస్తున్నాడు. మేం పోతా ఉంటే మాకు రోడ్డుకు అడ్డంగా బండ్లు వెహికల్ పెట్టి లోపలికి పోనీయకుండా మా మనుషుల్ని లోపలికి ఎన్నికలకు రానియకుండా అడ్డుకొని దౌర్జన్యం చేసి మీ కార్యకర్తలందరూ కూడా నిలబెట్టుకొని గేట్ ముందరే పెట్టుకొని దౌర్జన్యం చేసే స్థితికి మీరు తెచ్చారు. దాంట్లో చాలామంది కార్పొరేటర్లు లోపలికి రాలేకుండా కోరం లేకుండా వాయిదా పడిందే కానీ లేదనుకుంటే మాకు ఇంకా ఖచ్చితంగా గెలిచేది. మాకు 24 మంది, ఈరోజు 23 మంది ఉండడం జరిగింది. ఇంకా 4 రావాల్సింది. మీరు మా వాళ్ళని అడ్డుకొని లోపలికి రానియకుండా వాళ్ళని బండి పెట్టి తీసుకెళ్లిన సంస్కృతి ఈరోజు జరిగిన ఎన్నికలు. మీరు చేసి మా కూటమి పైన పోలీస్ అధికారుల పైన బురద జల్లుతున్నారు. జరిగితే ఒక విధంగా, జరగకపోతే ఇంకొక విధంగా చెప్పే సంస్కృతి, ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడే నైపుణ్యం కలిగిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. నేను ఒకటే కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నా. గత 20 ఏళ్ళుగా 25 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ తిరుపతిలో జరిగిన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయా? ఎంతమంది కలెక్టర్లు, పోలీస్ అధికారులు, డిఎస్పీలు, సిఐలు మీ వల్ల బలయ్యారు? బై ఎలక్షన్లో కానీ, జనరల్ ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ గత 30-40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ
ఎలక్షన్లు జరుగుతూ ఉంది చిత్తూరు ఉమ్మడి జిల్లాలో. ఏ ఒక్క ఎలక్షన్లోనైనా ఏ ఒక్క దబాయింపులు బెదిరింపులు చట్టాలకి వ్యతిరేకంగా పోయి అధికారులు అడ్డంగా పెట్టుకొని బలి తీసుకున్నారా? ఒక్క అధికారిని చెప్పండి. మీ పాలనలో గిరీష్ కలెక్టర్ గారు సస్పెండ్ కావడం లేదా? సిఐలు సస్పెండ్ కావడం లేదా? డిఎస్పీలు సస్పెండ్ కాలేదా? ఇప్పటికి కూడా మీ జరిగిన ఎలక్షన్లో కేసులు ఎన్ని కేసులు ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి అనేసి కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. చెప్పిందే మీరు చెప్పుకొని తిరుపతి ప్రజలను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, తిరుపతి ప్రజలు మీ మాటలు, కరుణాకర్ రెడ్డి మాటలు నమ్మి ఇంకొకసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎన్నికలు ఎవరు నిలిచినా కానీ గెలుపు ఉండదు. తిరుపతి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. అన్ని వాళ్ళు ఎలా చేయాలనేది కూడా, ఎవరికి ఓట్లు వేయాలని కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అడ్డదిడ్డంగా గెలవాల్సిందే కానీ న్యాయంగా గెలుపు మీ వల్ల కాదనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇనాం భూములలో, డీకేటీ భూములలో, గవర్నమెంట్ భూములలో తిరుపతి నియోజకవర్గంలో ఎక్కడున్నాయో అవన్నిటిని జల్లెడబట్టి గత ప్రభుత్వంలో నువ్వు నీ బినామీలకు నీ కార్పొరేటర్లకు కొంతమందికి కట్టించుకున్నావు. వాటిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది, 1-2 పైన చట్టం ప్రకారం. అంత తప్ప మిగతా కక్ష సాధింపు చర్య ఈ ఎన్డీఏ కూటమిలో ఉండదు. మా నాయకులు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఒక అనుభవం కలిగిన నాయకులు, ఒక చరిష్మా కలిగిన నాయకుడు. ప్రజల కోసమే అన్నీ వదులుకొని సర్వం త్యాగం చేసుకొని ప్రజాసేవ చేయాలని, బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇద్దరు జతకట్టి మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, రెండింటిని సమతుల్యంలో రాష్ట్రం ఈ 6-7 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నారు. మీ 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి? ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించారా? పోలవరం నిర్మించారా? రైల్వే జోన్లు నిర్మించారా? ఇండస్ట్రియల్ కారిడార్లు తెచ్చారా? ఐటీ పార్కులు తెచ్చారా? ఒక్కటి కూడా చెప్పండి. ఒక్క రోడ్డన్నా బాగు చేశారా 5 సంవత్సరాలలో? ఈరోజు పత్రికల్లో చూడండి, గత 5 సంవత్సరాల్లో బాగుపడిన రోడ్లు ఈ 4-5 నెలల కాలంలోనే అద్దంలాగా మెరిచే విధంగా కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. అభివృద్ధి ఏమిటో చవి చూపిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకునింది. ఇటువంటి దాన్ని మీరు దుమ్మెత్తిపోస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఏ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడలేదు. మన అన్న రామచంద్రయ్య కానీ, శంకర్ యాదవ్ కానీ, అన్న రామచంద్రయ్య కానీ, శంకర్ యాదవ్ కానీ, ఇంకా కొంతమంది నాయకులు రౌడీయిజం చేశారనేసి, బస్సులో భయభ్రాంతులు చేశారనేసి అసత్య ప్రయోజనాలు పలుకుతున్నాం. నీ మాటలు నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అవన్నీ అవాస్తవం. మా కార్పొరేటర్లు మీరు రానియకుండా అడ్డగిస్తే ఎన్నికలు వాయిదా పడిందే తప్ప వేరే విధంగా లేదు. నీ యొక్క నియంత్రిత పాలన, బానిసత్వ మనస్తత్వం వల్ల వైసీపీ కార్పొరేటర్లు నీతో గెలిచిన వాళ్ళే నీ పైన నమ్మకం లేకుండా నిన్ను వదిలి ఈ ఎన్డీఏ కూటమి అభివృద్ధిని చూసి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారు. మున్సిపల్ మీటింగ్లు 3 జరిగినాయి. నీ కాలంలో 3.5 సంవత్సరం దాదాపు 20-30 మీటింగులు జరిగి ఉంటాయి. ఒక్కరోజైనా మేయర్ గారికి అధికారం ఇచ్చి మేయర్ సీట్లో కూర్చోబెట్టి మాట్లాడిచ్చారా? నీ గుండెపైన చేపెట్టుకొని చెప్పమని కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఒక కార్పొరేటర్ అన్నా మైక్ ఇచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చారా? చెప్పండి. మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేయర్కు ఇవ్వాల్సిన గౌరవం ఇప్పించాం, కార్పొరేటర్లకు స్వేచ్ఛ కల్పించాం. ఒక్కొక్క కార్పొరేటర్ 4 సార్లు, 5 సార్లు, 3 సార్లు
మాట్లాడి వాళ్ళ సమస్యలు ఇప్పుడు చెప్పి చేసుకుంటుంటారు. అందువల్ల వాళ్ళు నిన్ను చీదరించి నీ యొక్క ధోరణి నచ్చక ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారు. అది నువ్వు నచ్చుకోలేక వాళ్ళపైన నిందలు మోపుతూ మా పైన నిందలు కూడా మోపుతున్నావు. నేను కరుణాకర్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఒకటి, ఇవన్నిటిని కూడా నువ్వు చేసే తప్పులు నీకు తెలియజేస్తున్నారు మీ కార్పొరేటర్లే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలు కూడా, తిరుపతి ప్రజలకు బాగా తెలుసు. నువ్వు చెప్పే ఏ మాటలు కూడా నమ్మే పరిస్థితిలో లేదు అనేసి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. ఇంకోటి చెప్పావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు మదన్ కూడా రౌడీజం చేస్తున్నాడు, చిత్తూరులో భాస్కర హోటల్లో ప్రతి రూమ్లో తలుపులు తట్టి చూశాడనేసి. నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే కొడుకు మదన్ గారికి అటువంటి ఆలోచన రాదు, చేయరు. ఇక్కడ అటువంటిది ఒక్కటి కూడా ఇంతవరకు జరగలేదు. మీ కొడుకు కావాలనుకుంటే తిరుపతిలో నీ అధికారాన్ని, మేయర్ అధికారాన్ని అడ్డపెట్టుకొని విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ అమ్మి గూండాలని, రౌడీలు తయారు చేశాడు.